వెల్కమ్ టు ఫోకస్ న్యూస్. ప్రస్తుతం మనం పరిగిలో ఉన్నాము. వికారాబాద్ డిస్టిక్ పరిగి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సుబే దీని ఇస్తమా అని జనవరి 6వ తారీఖు 7, 6, 8 వచ్చే నెల 6వ తారీఖు నాడు 6 నుంచి 7, 8 ఈ 3 రోజుల ఇక్కడ ఇస్తమా జరగబోతున్నది. ఈ ఇస్తమా కార్యక్రమంలో ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే మెయిన్ రోడ్ ఉన్నామో ఈ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పరిధిలో మనకి ఇస్తమా ఏర్పాట్లు మొత్తం జరుగుతున్నాయి. ఇస్తమా ఏర్పాట్లు మొత్తం జరుగుతున్నాయి. అయితే ఈ ఇస్తమా ఏర్పాట్లలో మొత్తం ముస్లింలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఈ 3 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి విచ్చేయబోతున్నారు. జనవరి 6, 7, 8 తారీఖు నాడు ఉంది కాబట్టి ఇప్పటికే తగిన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. మొత్తం ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే లేబర్లు కానీ ఎవరిని కానీ ఇక్కడ తీసుకోరు. ఇక్కడ ఏర్పాట్లు మొత్తం ముస్లిం సంబంధించినటువంటి మత సంబంధించినటువంటి ప్రతి ఒక్క ముస్లిం ఇక్కడ పాల్గొంటారు. ఇక్కడ పాల్గొని సేవా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళే మొత్తం సేవలు చేసుకుంటూ 3 రోజులు కూడా ముగిసిన తర్వాత కూడా ఎలాంటి భద్రతా కారణంగా పోలీసులకు కానీ ఎలాంటి ఏర్పాట్లు వాళ్ళు తీసుకోరు. వాళ్ళే స్వయంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం పూర్తిగా చేస్తూ ఉంటారు. 6, 7, 8 తారీఖున సరిపడే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాట్లు ఇక్కడ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇప్పటివరకైతే అందిన సమాచారం ప్రకారం మనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు సదుపాయానికి కొరకి విద్యుత్ సదుపాయానికి కేవలం మంచినీరు విద్యుత్ సదుపాయానికి ఇక్కడ 2,35,00,000 ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఆ నిధులు కూడా విడుదలవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ఏర్పాట్లలో కేవలం కరెంటుకు సంబంధించి, వాటర్కు సంబంధించి ఈ 2 విషయాల పరంగానే వాళ్ళు తీసుకున్నట్టు మనకు అర్థమవుతున్నది. లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కటి వాళ్ళు సొంతంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళే స్వతహాగా ఇక్కడ అన్నానికి ఖర్చు, భోజనానికి ఖర్చు కానీ ప్రతి ఒక్క ఖర్చు వాళ్ళే తీసుకుంటారు. మొత్తం కార్యక్రమం ముగిసే వరకు కూడా ఎలాంటి భద్రతా పరంగా ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటారు. ట్రాఫిక్కి సంబంధించినటువంటి సమస్యలను కూడా వాళ్ళే పరిష్కరించుకుంటారు. వాళ్ళే దగ్గరుండి ఇక్కడికి వచ్చే వాహనాలను ఎక్కడైతే పార్కింగ్ చేయాలనో ఆ పార్కింగ్ సదుపాయం కూడా వాళ్ళే కల్పిస్తారు. సో ఎలాంటి సదుపాయం గవర్నమెంట్ నుంచి ఎలాంటి వ్యక్తి దీనికి సంబంధం లేకుండా వాళ్ళే మొత్తం కార్యక్రమం చేస్తారు. మొత్తం కార్యక్రమం ఫినిష్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఇచ్చేసేటువంటి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళే ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే రోడ్ మ్యాప్ అక్కడ చూసినట్టయితే పరిగి నుండి మనకు లోపల 2 కిలోమీటర్లకు లోపల ఉంది గజీరాబాద్. ఇక్కడ గ్రామం కరెక్ట్గా చూసుకున్నట్టయితే గజీరాబాద్ గ్రామం అంట. ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ లోపలికి పోయిన తర్వాత ఇస్తమా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇస్తమా కార్యక్రమం కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి నిజాముద్దీన్ మర్కజ్ అంటారు. ఆ నిజాముద్దీన్ మర్కజ్ నుండి ఈ ప్రోగ్రామ్స్ మొత్తం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమంలో పెద్ద ఉలమా ఎక్రామ్ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వాళ్ళకు కూడా తగిన సదుపాయాలు కూడా వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం అక్కడ పోయినట్టయితే వాళ్ళు కూడా పిలిపించారు. ప్రతి ముస్లిం ఇక్కడికి రావాలని వాళ్ళు పిలిపిస్తున్నారు. ఈ ఫోకస్ న్యూస్ ద్వారా కూడా వాళ్ళకు కూడా మేము కూడా ఇక్కడ నుంచి రానికి డిస్క్రిప్షన్లో లొకేషన్ కానీ ప్రతి ఒక్కటి మేము ఈ ఫోకస్ న్యూస్ కింద డిస్క్రిప్షన్లో పెడతాము. చూస్తూనే ఉండండి ఫోకస్ న్యూస్. థ్యాంక్ యూ.